ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. బాంబే హైకోర్టులో దిశా సాలియన్ తండ్రి పిటిషన్. బహుశా ఇది ఆదిత్య ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే వీళ్ళకు చుట్టుకుంటుంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ అని ఒక హిందీ సినిమా నటుడు, బాలీవుడ్ అనడం ఎందుకులే కానీ హిందీ సినిమాలలో నటుడు, అతను ఆత్మహత్య చేసుకున్నాడని, ఆయన దగ్గర మేనేజర్గా పనిచేసేటువంటి అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకుందని, దీనికి సంబంధించినటువంటి దాంట్లో అప్పుడు చాలా పెద్ద ఎత్తున నడిచినాయి. రాజకీయంగా వీళ్ళ మీద వాళ్ళ మీద పోలీసుల మీద ఒత్తిడి, వీళ్ళ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం పక్కన పెడితే దానిపైన అనుమానాస్పద మృతులు మాత్రమే ఉన్నాయి. సుశాంత్ సింగ్ రాజ్పుత్ విషయంలో చాలా స్పష్టంగా ఆయనది హత్య అనేటువంటిది అర్థమవుతుంది. ఏం జరిగింది ఏమిటి అనేటువంటి విషయం స్పష్టంగా బయటికి రావాలి. ఇవాళ ఆల్రెడీ ఓడిపోయి పార్టీ చీలిపోయి ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆదిత్య ఠాక్రేకి, ఉద్ధవ్ ఠాక్రే మెడకి మళ్ళీ పడుతుంది. ఇంకో బాల్ ఠాక్రే పేరుని ఇంత దారుణంగా, ఏ బాల్ ఠాక్రే అయితే మ్యాడ్ హిందూ అని చెప్పేసి సో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే మేరా దుకాన్ బంద్ కర్ సక్తే అన్నాడు ఆయన ఒక మాట. ఐ విల్ క్లోజ్ మై షాప్ అన్నాడు చాలా స్పష్టంగా, నా దుకాణం బంద్ చేసుకుంటా అన్నాడు. అట్లాంటిది బాల్ ఠాక్రే కడుపున పుట్టి కాంగ్రెస్ సోనియా గాంధీ కాలు మొక్కినటువంటి వ్యక్తి ఆ రోజే పార్టీ చచ్చిపోయింది, ప్రజల్లో అది వ్యతిరేకత వచ్చేసింది, అయిపోయింది. చంద్రబాబు నాయుడు వెంటనే తేరుకొని బయటకు వచ్చిండు. కానీ ఉద్ధవ్ ఠాక్రే పాపం పదవి ఆశతోటి ఆఖరికి చివరి అంకంలో బాల్ ఠాక్రే పేరును, శివసేన పేరును ఆగం చేశారు. అట్లా ఇవాళ ఆదిత్య ఠాక్రే కూడా దయచేసి పెద్దోళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా వానికి పైసలు ఉన్నాయని ఖరీదైనటువంటి కార్లు కొనిస్తారు, పిల్లలు ఏం చేస్తారో తెలియదు, వాడు ఎక్కడ పోతుండో తెలియదు, వానికి ఇంకా సంతోషం కోసం తాగుడు, పబ్బులు, డ్రగ్గులు ఎక్కడికెక్కడో పోతుంది. ఇష్టానుసారంగా ఇంత డబ్బు ఉండాలన్నా వద్దా కూడా అర్థం కానటువంటి పరిస్థితి. వాళ్ళ పిల్లలు ఏం చేస్తారో తెలియదు. ఒక్కొక్క స్కూల్కు 20 లక్షలు 30 లక్షలు కోట్ల రూపాయల ఫీజులు కడుతుంటారు, వాడు అక్కడ పోయి డ్రగ్స్ తీసుకుంటుంటాడు. ఏం అర్థం కానటువంటి పరిస్థితి. పిల్లలు ఎటుపోతురో తెలియదు. తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఒక్క పూట భోజనం చేయరు ఏడాదికి ఒక్కసారి కూడా. అది ఏం ఇంట్లో ఏం కుటుంబాలు అర్థమైతే లేదు. కుటుంబ వ్యవస్థ నాశనం అయితే భారతదేశ వ్యవస్థ నాశనం అవుతుంది. ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. ఒకప్పుడు సినిమాల్లో నటించేటువంటి వాళ్ళు కూడా కుటుంబాలను చాలా జాగ్రత్తగా చూసుకునేటువంటి వాళ్ళు. ఏదైనా చిన్న తప్పు చేయాలంటే అమ్మో అని భయపడి చాటుమాటుగా ఏదైనా చేసినా ఉండేది. కానీ ఇష్టానుసారంగా కల్చర్ మార్చేసి సినిమాలు మొత్తం సినిమాలలో సెన్సార్షిప్ను ఒకసారి 100% విధించి ఆ తర్వాత కొద్దిగా చేయాలి తప్ప, లేకపోతే ఎక్కడికెక్కడికో పోతున్నాం మనం. ఆదిత్య ఠాక్రే శివసేన మెడకు మాత్రం చుట్టుకున్నది. అమ్మాయి తండ్రి ఎవరైతే చనిపోయిందో ఆమె తండ్రి సతీష్ సాలియన్ బాంబే హైకోర్టును ఆశ్రయించడంతో రాజకీయ దుమారం నేర్పడం కాదు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె మేనేజర్ ఉన్న దిశా సాలియన్కు ఒక లవర్ ఉన్నాడు. వాడు ఆదిత్య ఠాక్రేకి ఫ్రెండు. వాడు ఆదిత్య ఠాక్రే ఈమె ఒక దావత్ ఇస్తే వాడు వాళ్ళందరినీ పిలిచిండు. ఆ రోజే చనిపోయింది. ఆమె పైకి వెళ్ళి కింద పడ్డది అని అంటారు. కాదు గ్యాంగ్ రేప్ జరిగింది నా కూతురు మీద అని డ్రగ్స్ ఇవన్నీ తీసుకున్నారు. వాళ్ళందరూ వచ్చి తాగి డ్రగ్స్ తీసుకొని అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసిరని. వాడు ఎవడు తాగొస్తాడో ఎవడు డ్రగ్స్ తోటి ఉన్నాడో ఎవరికి తెలియదు. ఎట్లాంటి దావతులు చేయాలో అర్థం కాదు. ఈ రాత్రిపూట చేసేటువంటి దావతులు అసలు మొత్తం బంద్ చేయాలి, లేకపోతే ఇట్లాంటి పరిస్థితులే వస్తున్నాయి. ఫోరెన్సిక్ ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల కథనాలను పరిగణలోకి తీసుకోకుండా ఆత్మహత్య లేదా ప్రమాదవశత్తు జరిగిన నిర్ధారిస్తూ ముంబై పోలీసులు హడావుడిగా దర్యాప్తు చేశారని, పలుకుబడి ఉన్న వ్యక్తులు కాపాడేందుకు కేసు నీరుగార్చారని ఆరోపించారు. దిశ మృతి చెందిన 5 ఏళ్ల తర్వాత ఆమె తండ్రి కోర్టులో పిటిషన్ దాఖలు. రాజకీయ ఎత్తుగడగా సంజయ్ రావుతో రాజకీయ ఎత్తుగడ కాదు, వాళ్ళకు భయం అయింది. 5 ఏళ్ళు అయితేంది న్యాయం జరగడానికి, 6 ఏళ్ళు అయితేంది, 100 ఏళ్ళు అయితేంది, 30-20 ఏళ్ళ తర్వాత కూడా తప్పించుకున్న వాళ్ళు దొరుకుతున్నారు. ఇవాళ తప్పేమున్నదల్లా, తప్ప ఒప్ప. ఇవాళ జగదీష్ టైట్లరు దొరికిండు. సిక్కు అల్లర్లు జరిగింది ఎప్పుడు, ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు. ఇవాళ రుజువైంది, ఆయనకు శిక్ష వేసిర్రు. మరి నా 40 ఏళ్ల తర్వాత శిక్ష పడొద్దని ఏమన్నా రూల్ ఉన్నదా? 40 ఏళ్ల తర్వాత దొంగ దొరికితే శిక్ష అనుభవించొద్దా? దొరకనోడు దొరలాగా తిరుగుతుండొచ్చు. మన వ్యవస్థ అట్లాంటి స్థితిలో ఉన్నది. మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి.